ఆ ఆజ్ఞాచక్రంలో స్పందన, సహస్రంలో స్పందన కలిగిన తర్వాత ఆలోచన ఆగిపోతున్నాయి అంటున్నారు కదా. అంటే ఏంటి, కొద్దిగా గొప్ప మీకు మీలో ఉన్న అంతర్చేతన దివ్య శక్తి, కుండలి శక్తి కొంత ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆలోచనలు ఆగిపోతున్నాయి అన్నమాట. ఆ ప్రభావాన్ని మరింత పెంచుకోవటమే కుండలి శక్తి మరింత మనం పొందడం అన్నమాట. అప్పుడే ఆలోచనలు స్తంభిస్తాయి. మనలో చైతన్యవంతమైన ఆత్మానుభూతి అరచేతులలో చల్లని తరంగముల ప్రవాహం వలె మన శిరస్సు మధ్య భాగం నందున్న మాడుపై మరియు కరతల్లో చల్లని కానీ స్పర్శ వలె వ్యక్తమవుతుంది. ఇది కూడా అనుభూతి పొందుతున్నారు కొందరు సాధకులు, మన ఈ లైవ్లో వస్తున్న వాళ్ళు. అప్పుడప్పుడు అంటే తల మీద చల్లగా, ఒక్కోసారి శరీరం అంతా చల్లగా, చేతుల్లో చల్లగా అనుభూతి పొందుతున్నారు. నేను ప్రత్యక్షంగా హీలింగ్ చేసినప్పుడు కూడా జరిగేది అదే. తల మీద చల్లగా తెలిసిద్ది, ఆ తర్వాత శరీరంలో కూడా ప్రవాహం చల్లగా తెలిసిద్ది. ఇది జరిగింది ప్రత్యక్షంగా నేను హీలింగ్ చేసిన వాళ్ళకి. కాకపోతే అలా జరిగిన వాళ్ళు రెగ్యులర్గా రావట్లేదు, రెగ్యులర్గా అప్పుడప్పుడు వస్తున్నారు. ఉదాహరణకి పార్వతి, తన గురించిన వీడియోలు కూడా ఉన్నాయి, నేను షార్ట్స్లో కానీ హీలింగ్ చేసిన వీడియోలు కూడా తనకు జరిగింది అలా. అట్లా కొందరు ఉన్నారు. ఆ తర్వాత సరోజ అది పేరు, తను కూడా పాత సాధకురాలే. ఆత్మ యొక్క శక్తి కేంద్రీయ నాడీ వ్యవస్థ ద్వారా చైతన్య తరంగముల రూపంలో వ్యక్తమవుతుంది. ఈ సమయంలో మన మనస్సు ముందు చెప్పిన అష్టాంగ యోగములో 5వ అంగమైన ప్రత్యాహార స్థితిని పొందుతుంది. ప్రత్యాహార స్థితి అంటే మరేం కాదు, ఆలోచనలు లేని స్థితే ప్రత్యాహార స్థితి. మీకు ఆలోచన ఆగిపోవటం అంటే అది ప్రత్యాహార స్థితి అనమాట. అంటే ఈ తరంగాలు, ఈ చల్లటి ప్రవాహాలు లేదా ఆ శక్తి వైబ్రేషన్ తరంగాలు ఆ ఆజ్ఞాలకు, శాస్త్రాల్లోకి చేరుకున్న స్పందన మీకు తెలిసినప్పుడు, అందువలన ఆ శక్తి వలన మీకు ప్రత్యాహార స్థితి జరిగింది అనమాట. ఆలోచన లేని స్థితి తర్వాత సాధన బాగా ధ్యానం కొనసాగిస్తే ఇక దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా ధారణ, ధ్యానం, ఆ తర్వాత డిఫరెంట్ సమాధులు, ఈ క్రమంలో పెరుగుతూ ఉంటుంది. ధ్యానాన్ని వదలకుండా చాలా కాలం బాగా నిష్ఠగా చేస్తుంటే ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ ప్రత్యాహార స్థితి జరిగిన తర్వాత కుండలిని శక్తి వెన్నుపాములో మూలాధారం నుండి సహస్రారం వరకు స్థిరంగా శక్తితో నిండిపోయినట్లు గుర్తిస్తాము. ఇది కూడా అనుభవమే. నేను ఏం చెప్తాను, ఒక స్థిరమైన స్థితి అంటే ఒక వైబ్రేషను మనకి శరీరం మొత్తంలో రకరకాల ప్రకంపనలు, స్పందన, వైబ్రేషన్ వస్తాయి. కానీ ధ్యానంలో బాగా నిమగ్నం అయిన తర్వాత రకరకాల కాకుండా మొత్తం కలిపి ముద్దలాగా ఒకటే స్పందన మిగిలిపోయిద్ది. ఇంతవరకు స్పందన తెలిసింది. ఇప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళకు కూడా బహుశా హుషారు అని, సుజాత, లతశ్రీ కొందరికి జరిగింది ఒక ముద్దలాగా. అవునండి అలా ఉందని చెప్పారు మీరు. అదే ముద్దలాగా, అదే స్పందనలాగా వెన్నుపాం పొడవు మొత్తంలో జరిగితే సుషుమ్నా నాడిలో, అప్పుడు మీకు సుషుమ్నా నాడి అన్ని చక్రాల్లో కూడా ఆ శక్తి మూలాధారం నుండి సహస్రం వరకు స్థిరంగా నిండిపోయినట్లుగా గుర్తించడం ఆ శరీరం మొత్తంలో ముద్దలాగా ఏదైతే స్పందన మీరు గుర్తించారో దానినే వెన్నుపాము పొడవులో కూడా మీరు గుర్తిస్తారు. ఫస్ట్ ఏమో శరీరం మొత్తంలో ఒకటే స్పందన, ఒకటే స్థితి, ఒక ముద్దలాగా ఒకటే స్పందన, రకరకాలుగా లేకుండా మొదట గుర్తిస్తారు. ఆ తర్వాత ధ్యానం అలానే కొనసాగించి మీ ఏకాగ్రత వెన్నుపాము బారికి పెడితే అప్పుడు ఆ వెన్నుపాములో మాత్రమే మళ్ళీ ఆ స్థితి టర్న్ అయినట్టుగా, అక్కడే తెలుస్తున్నట్టుగా శరీరం ఏమాత్రం సంబంధం లేకుండా మిగిలిపోయిద్ది అన్నమాట. ఇది కూడా అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు అనేక గురువుల్ని కొందరు పని కట్టుకొని ఈ మీడియాలో వేరే వాళ్ళు విమర్శించడాలు మొదలు పెడుతున్నారు. కానీ మన సాధనని మీ యొక్క రుజువుల వలన విమర్శించడానికి అవకాశం ఉందా? పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినటువంటివి అక్కడ వివరిస్తున్నాను. అదే మీకు ప్రాక్టికల్గా జరుగుతుంది కదా అని చెప్తున్నాను. మీకు రుజువు అవుతుంది. ఇంకెంతకంటే ఏం కావాలి?